బుజ్జమ్మ, నాకు పిల్లలంటే ఎంత పిచ్చి ప్రాణమో కదా! అంత పిచ్చి ప్రేమని చూసి వీళ్ళు నన్ను పిచ్చోడిలా చూస్తున్నారు. అందుకే ఎంత వద్దని చెప్పినా సరే వద్దని పనే చేసి నన్ను వెర్రివాడిని చేశారు. అందరిలో ఇప్పటికే నేను నిన్ను మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నీ పుట్టింటి వాళ్ళు దూరమయ్యారా అని బాధపడుతుంటే వీడు నన్ను ఇంకా అందరి దగ్గర ఇంకా హేళన చేశాడు. ఏకంగా వాళ్ళ అమ్మాయినే తీసుకొచ్చి నా ముందు నిల్చోబెట్టాడు అని చెప్పి అంటూ ఉంటాడు. వీళ్ళకి నా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని చెప్పి ధీరజ్ అయితే ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా నేను వీళ్ళు ఏ లోటు చేశాను బుజ్జమ్మ, నాకెందుకు వీళ్ళు ఇలాంటి శిక్ష వేశారు, జీవితాంతం అనుభవించడానికి సరిపడే శిక్ష వేశాడు వీడు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్తో. ఇక ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు ఆ మాటలకి. అయినా వీడు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని అనేసరికి నాన్న అని అయితే పిలుస్తూ ఉంటాడు ధీరజ్. నువ్వు నన్ను పిలకు అని సీరియస్గా అంటూ ఉంటాడు రామరాజు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలిచినా బాగోదు. ఈ రోజు నుంచి నా చిన్న కొడుకు చనిపోయాడు నా దృష్టిలో అని చెప్పి ధీరజ్ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలవకు, నాకు చిన్న కొడుకు చనిపోయాడని నేను భావిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి ధీరజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా వాళ్ళ మామయ్య తీసుకున్న నిర్ణయానికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద వీళ్ళందరూ అయితే పాపం ధీరజ్కి వాళ్ళ నాన్న వేసిన శిక్షను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. మామయ్య గారు చాలా బాధపడినట్లుగా ఉన్నారు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వేదవతి ఎంత చెప్పినా సరే రామరాజు అయితే ఆ నిర్ణయంతో ధీరజ్ని అయితే తనని పిలవద్దని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది వేదవతి.